మా రవితేజ గారి ఫ్యాన్స్ రీక్రియేట్ చేయరు, ఏదైనా కొత్తగా క్రియేట్ చేస్తారు. మీరు ఏదన్నా డైలాగ్ చెప్పండి, నేనే చెప్పేస్తా డైలాగ్. అంతేగాని మీరు లిప్సింగ్ ఇవ్వట్లా. లిప్సింగ్ లేవు. ఓకే, చూశారు కదా ఈ రౌండ్ లో మీకు పాయింట్లు రాలేదు, రావాలి మీకు. మీకు ఈ సినిమా ఇండస్ట్రీలో భయం ఏదా? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సుమ గారు? పల్సర్ బైక్ సాంగులో నన్ను కూడా డ్యాన్స్ చేయమన్నప్పుడు ఎక్కడ వాళ్ళ మధ్యలో దొరికిపోతానా అని అనుక్షణం భయపడుతూనే ఉన్నాను. వాళ్ళు నాకు ఇచ్చిన స్టెప్పులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను డ్యాన్స్ చేస్తాను. ఆ రోజు రాకపోవచ్చు, నేను డ్యాన్స్ చేసిన ఆ క్షణం మీరు భయపడతారు. ఇంతటితో నా డైలాగ్ అయిపోయింది. స్టేజ్ మీద ఎక్కువ ల్యాగ్ చేయొద్దని రవితేజ గారు చెప్పారు, నేను బయలుదేరాలి. సార్ థ్యాంక్ యూ సార్. కానీ నాది ఒక్కటే చివరి కోరిక, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఏ సినిమా జరిగినా అందులో నేను ఉండాలి. ఆ చెక్కు మీద ఒకటి పక్కన 7 సున్నాలు ఉండాలి. ప్రీ రిలీజ్ యాంకర్ గా నేను ఉండాలి.